హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం పాలకూర పెసరపప్పు ఫ్రై అయితే మనమైతే ఈరోజు అయితే తయారు చేసుకుంటున్నాము. సో ఇదైతే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల్లోనే మనం టేస్టీ అయిన పాలకూర పెసరపప్పు ఫ్రై అయితే తయారు చేసుకోవచ్చు. సో ముందుగా మనమైతే పాలకూర అన్నది తీసుకోవాలి. మేము ఇక్కడ పాలకూర రైతు బజార్లోకి వెళ్ళి అయితే మేము పాలకూర అయితే తెచ్చుకున్నాము. చూసారు కదా ఎంత ఫ్రెష్గా అయితే ఉందో. సో దీని ఏర్లు అంతా కూడా మనమైతే రిమూవ్ చేసేయాలి. ముందుగా రిమూవ్ చేసేసి మనమైతే చాలా చిన్న ముక్కలుగా అయితే మనమైతే కట్ చేసుకోవాలి. చూసారు కదా మనమైతే నీట్గా అయితే కట్ చేసుకున్నాము. ఈ నీట్గా కట్ చేసుకున్న పాలకూరని మనమైతే ఫ్రెష్గా అయితే కడిగి పెట్టుకోవాలి. సో దీన్ని అయితే మనం బాగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇదైతే మనకి డ్రై అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఒక బౌల్లో వేసుకుందాము. సో చూసారు కదా పాలకూర అనేది మనమైతే ఎంతైనా వేసుకోవచ్చు. సో మన క్వాంటిటీకి సరిపడంత అయితే వేసుకోవాలి. ఈ పాలకూర అనేది చాలా ఫ్రెష్ ఆర్గానిక్. ఎందుకంటే మనం రైతు బజార్కి వెళ్ళి తెచ్చామనుకోండి ఏదైనా మనకైతే ఫ్రెష్గానే ఉంటుంది. సో మనమైతే ఈ పాలకూర అనేది తీసుకోవాలి. సో పాలకూర తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనమైతే పెసరపప్పు అనేది ఫస్ట్ అయితే నానబెట్టుకోవాలి. పెసరపప్పు అనేది మనకి చాలా కొద్దిగా అయితే మనకు సరిపోతుంది. దీన్ని అయితే మనం ఒకసారి బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోయింది. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని దాంట్లోకి అయితే కడాయి పెట్టుకొని మనమైతే 3 స్పూన్ల నూనె వేస్తేనేమించి సరిపోతుంది. అలాగే ఇది నూనె కూర ఎక్కువ అయితే తీసుకోదు. ఇప్పుడు నూనె అన్నది మనకైతే వేడైపోయింది కాబట్టి దీనిలోకి మనమైతే పోపు సామాన్లు అయితే వేసుకుందాము. చూసారు కదా పోపు సామాన్లు వేసుకొని దాన్ని నార్మల్గా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతే మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే మనం సన్నగా అయితే కట్ చేసుకున్నది అయితే దీనిలోకి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకైతే ఇలాగ వచ్చింది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే మనం బాగా కట్ చేసుకొని దీనిలోకి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా మనమైతే బాగా అయితే కలిపేసుకుందాము. సో దీంట్లోకి అలాగే కొద్దిగా టేస్ట్ కోసం కరివేపాకు అయితే వేసుకుందాము. సో కరివేపాకును కూడా మనమైతే కలిసేటట్టుగా కలిపేసుకున్నాం కాబట్టి మనమైతే ఒక 2 మినిట్స్ అయితే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే చూసారు కదా ఎంత బాగా కలుపుకున్నామో. దీంట్లోకి మనమైతే ఉప్పు అన్నది వేసుకుందాము. ఉప్పు ఎందుకంటే మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నవి ఫాస్ట్గా ఫ్రై అయిపోవడానికి మనమైతే ఉప్పు అన్నది వాడతాము. సో ఉప్పు వేసాము కాబట్టి ఒకసారి అయితే బాగా అయితే కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి 1 స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను చెప్పినట్లే చేశారు అనుకోండి ఈ పాలకూర పెసరపప్పు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు పాలకూర అన్నది వేసుకుందాము. చూసారు కదా మనమైతే పాలకూర అన్నది ఒక బౌల్ నిండాగా మనమైతే వేసుకున్నాము. సో మేమైతే పాలకూర వేస్తాం కాబట్టి మొత్తం కలిసేటట్టుగా అయితే బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా మనం పాలకూరని కలిసేటట్టుగా అయితే కలిపేసుకున్న తర్వాత మనకు కొంచెంసేపు అయిన తర్వాత ఆ పాలకూర అన్నది మగ్గుతుంది. చూసారు కదా మగ్గుతున్నప్పుడు కూడా మనం అలా కలుపుతూ ఉండాలి దీన్ని. సో ఇది కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనమైతే పెసరపప్పు కూడా మనకైతే బాగా నానిపోయింది కాబట్టి దాన్ని కూడా ఒకసారి మనమైతే బాగా అయితే కలిపేసుకుందాము. ఈ విధంగా మనం పెసరపప్పును కూడా మనమైతే వేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాగా అయితే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయితే మనకు మగ్గింది అనుకోండి. చూసారు కదా మనకైతే ఈ విధంగా కొద్ది కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. దీంట్లోకి మనమైతే ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు. ఇందాక ఉప్పు ఎందుకు వేసామంటే అది ఉల్లిపాయలు అన్నది బాగా వేగడానికి అయితే వేసాము. ఇప్పుడు మనమైతే కూరలోకి రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం బాగా అయితే కలిపేసుకుందాము. సో ఈ విధంగా ఉప్పు అంతా కూడా కలిసేటట్టుగా అయితే బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనమైతే కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనమైతే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1.5 స్పూన్ కారం వేసుకుంటే మనమైతే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మనమైతే బాగా కలిపేసుకుందాము. సో ఈ విధంగా మనమైతే మొత్తం కూడా బాగా కలిపామనుకోండి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అందరూ కూడా దీన్ని అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఈ పాలకూర పెసరపప్పు రెసిపీని. ఇప్పుడైతే మీరు దీంట్లోకి ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అయితే మనం పచ్చగా అయితే బాగా అయితే దంచుకోవాలి. సో చూసారు కదా ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల మనకైతే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం పచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలను అయితే మనం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత మనమైతే వెంటనే గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి. నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాను కాబట్టి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవడమే. సో చూసారు కదా నేనైతే అరిటాకు వేసి అయితే దాంట్లోకి ఈ టేస్టీ అయిన పాలకూర పెసరపప్పు ఫ్రైని అయితే మనం దీంట్లోకి అయితే వేసుకుంటున్నాము. అందరూ కూడా దీన్ని అయితే ట్రై చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మా వీడియోలు మీరు ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.